అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నా. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచూ ఉండిరి. ఒకడు దూలము నరుకుచూ ఉన్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏళ్ళవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాను. గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వలోకమునకు రక్షకుడా, ప్రాణనాథుడా, జీవముగల దేవా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా బ్రతుకులో, మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి దినాన్నిచ్చి సమయాన్నిచ్చి సంరక్షించి పోషించి కాపాడిన దేవా, మీకు స్తోత్రాలు. నాయనా, ఎక్కడ 2-3 నా నామమున కూడిందరో వారి మధ్య ఉంటాను సెలవిచ్చిన రక్షకుడా, మా మధ్య ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కూడికకు చేరి రావాల్సిన వారిని ఇంకెవరైనా ఉంటే ప్రేరేపించి మందిరానికి నడిపించండి. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టుదురని, మీ సన్నిధి మాతో ఉంచుదురని, మా జీవితాలను సరిచేయుదురని, మరింత విశ్వాసము భక్తి కలిగి ముందుకు సాగటకు కృపచూపుదురని, మీరు మాతో మాట్లాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దయగల నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో దైవజనుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషా దగ్గర ఒక 50 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు వేసుకున్నటువంటి ఒక షెడ్డు లేదా ఒక గుడిసె అలాంటి దాంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి ఆ నివాస స్థలము ఇరుకుగా ఉన్నది అని రాయబడింది. ఇరుకుగా ఉన్నది. గ్రంథములో కీర్తనలలో ఏమంటాడంటే, ఇరుకులో విశాలత కలగజేసిన దేవుడు అంటాడు. అరచేయంత మేఘము మొత్తం ఆకాశ మండలం అంతా ఆవరించి ఇజ్రాయేలులో వర్షం పడింది. అహాబు కాలములో మేఘం ఎంత? అరచేయంత మేఘము సముద్రంలో ఒడ్డున పైకి ఎక్కి రావడం చూసినాడు పనివాడు. అది విస్తారమైన వర్షం వచ్చిందని రాయబడింది. ఇరుకులో విశాలత కలగజేయడం అంటే అదే. చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినాడు. అవి యేసుప్రభు చేతికి ఇస్తే 5,000 మంది స్త్రీలు పిల్లలు కాకని రాయబడింది. అంటే ఎన్ని వేల మందికైనా ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఎన్ని వేల మందికైనా పెట్టగలడు. కుండలో నూనె కొంచెమే ఉండేది. ఎన్ని కుండలు నింపినారు? కొంచెం నూనెతో ఎన్ని కుండలు నింపినారు? ఆ ఊర్లో ఖాళీ కుండలలో నింపినారు. ఇంకా చాలయ్యా, నిండినాయి, అన్ని నిండినాయి అంటేనే అప్పుడు ఆగిపోయింది. కాబట్టి మేమున్న స్థలము ఇది ఇరుకుగా ఉన్నది కనుక, అయ్యా నీ చిత్తమైతే మేము యోర్దానుకు పోయి అక్కడ అడవిలో మేమేం చేస్తామంటే మ్రానులను నరుకుతాము అన్నారు. దైవజనుడిని పర్మిషన్ అడిగినారు. దైవజనుడు పోర్రి అన్నాడు. పోర్రి అన్నాక వాళ్ళల్లో ఆ చెట్లు నరకనికి పోయే వాళ్ళల్లో ఒకడు ఏమన్నాడంటే, అయ్యా నీవు మాతో కూడా రావాలా అన్నాడు దైవజనుడిని. కాబట్టి దైవజనుడు వాళ్ళతో కూడా పోయినాడు.
దైవజనుడు వాళ్ళతో కూడా పోయినాడు. చెట్లు నరుకుతంటే సున్నీకి పోయినాడు దైవజనుడు. గ్రంథంలో రాయబడింది, ఒకడు దూలము నరుకుతా ఉన్నప్పుడు, 5వ వచనంలో, ఒకడు దూలము నరుకుతా ఉన్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏళ్ళవాడా, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను. గొడ్డలి తెచ్చుకున్నాడు ఒకడు, బదులు తీసుకొచ్చుకున్నాడు. గొడ్డలి ఒక సాట చెట్టు ఉంది కొట్టుకొని వచ్చాను అని చెప్పి. తన దగ్గర లేదు గొడ్డలి, వేరే వాళ్ళది తెచ్చుకున్నాడు. మీరు నాకెళ్ళి చూడండి ఒకసారి, మీరు ఏదైనా సరే వేరే వాళ్ళది ఏదన్నా తెచ్చుకునేప్పుడు దాన్ని ఎట్లా చూసుకోవాలా? జాగ్రత్తగా చూసుకోవాలి, అంతేనా? జాగ్రత్తగా చూసుకోవాలి. తెచ్చుకునేటప్పుడు బంగపోయి తెచ్చుకుంటారు, తెచ్చుకొని అవసరం తీరినాక అట్లా ఇసిరేస్తారు. హ్యాండ్ మిషన్ కానీ, కత్తెర కానీ, ఏదన్నా టిఫిన్ కానీ, ఏదన్నా ప్లేట్ కానీ ఇసిరి పడేస్తారు. ఆ రోజు ఇయ్యొచ్చులో ఏం దాంతో ఏం పెద్ద పని అండి. అవసరం తీరదాకానే మనం అట్లుండేది, తర్వాత పట్టించుకోం. ఇతడు గొడ్డెలి బదులు తెచ్చుకున్నాడు. బదులు తెచ్చుకున్నాడు, ఎట్లా చూసుకోవాలి? దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన అంటాడు, రాళ్ళ మీద కొట్టి, రోడ్డు మీద కొట్టి, మొద్దు పోగొట్టి తీసుకుపోయి ఇచ్చే, ఏం రా ఇట్లా చేసినావంటే, నువ్వు ఇచ్చినప్పుడేందా అట్లా, ఏంది మొద్దు గొడ్డెలు ఇచ్చి నాకు చెప్తుండావు అని అనేటోళ్ళు లేరు? మస్తుగా ఉన్నారు అట్లా అనేటోళ్ళు. కాబట్టి నా ఏళ్ళ మాట అది బదులు తీసుకొచ్చుకునే పోగొట్టుకునేప్పుడు నీళ్ళలో మునిగిపోయింది, నేను ఏం చేయాలి? గొడ్డెలు ఊడిపోయిందంట దూలం నరుకుతంటే. అంటే ఎంత జ్ఞానవంతుడో చూడండి. ఇంకా దూలము నరుకుతా ఉంటే గొడ్డెలు ఊడి నీళ్ళలో పడిందంట. ఒకవేళ దూలం చెట్టు కొమ్మని దిగ్గొట్టినాడు అనుకో, కొమ్మ దిగినాక మొద్దు లేదా లావు మొద్దు దిగినాక ఎక్కడ పడుతుంది? నీళ్ళల్లో పడుతుంది. నీళ్ళల్లో పడితే దాన్ని అదిలో కొట్టుకపోదు. మొద్దు పడేదానికంటే గొడ్డెలు పడింది. గొడ్డెలు పడితేనే ఊడి పడింది. ఊడి పడానంటే అర్థం ఏంటి? చేతిలో కట్టెంది, దాన్ని కామ అంటారు. కట్టెను కామ ఎప్పిపోయా గొడ్డెలకి అంటారు. పికాసికి కానీ, సలికెకి కానీ, గొడ్డెలకి కానీ. కట్టె చేతులు ఉంది కానీ దానికి ఏం లేదు, గొడ్డెలు లేదు, ఊడిపడింది. పోయి దైవజన్ దగ్గర పోయి మొరపెట్టినాడు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, దైవజనుడు వాళ్ళు పనిచేస్తున్న స్థలములో ఉన్నందున పోయి మొరపెట్టినాడు. అప్పుడు దైవజనుడు అడిగినాడు, అది ఎక్కడ పడెను అని అడిగినాడు. అది ఎక్కడ పోగొట్టుకున్నావు చూపి అంటానే, ఇదిగో ఈడ పడింది చూడని చూపించినాడు. వెంటనే దైవజనుడు ఒక కొమ్మ తీసుకొచ్చి ఎక్కడైతే పడిందో అక్కడ నీళ్ళల్లో వేసినాడు కొమ్మను. నీళ్ళల్లో కొమ్మని వేస్తానే ఏమైంది? గొడ్డలి పైకి తేలింది. మనకు అది తెలుసా కదా, నీళ్ళల్లో రాయి వేసినా, ఇనుపది ఏదేసినా, రాయి వేసినా, లేదా పిల్లోళ్ళు బన్నా తేలుతారా? మునిగిపోతా? ఎవరైనా మునిగిపోతారు. నీళ్ళల్లో బన్నేది ఏది తేలదు. కానీ కొమ్మ ఎచ్చానే అదేమైంది? గొడ్డలి తేలింది. ఇప్పుడు దైవజనుడు అన్నాడు, తేలిన గొడ్డెలను నువ్వేం చేయాలా? పట్టుకోవాలా. పోగొట్టుకున్నాడు పట్టుకోవాలా. దైవజనుడు తీసుకొచ్చి ఇవ్వడాడా? అది తేలింది కనుక నువ్వేం చేయాలా? పట్టుకోవాలా. నేనేం చేస్తా అంటే, నేను బైబిల్ చదువుకొని అందులో ఉన్న దాన్ని మీకు చెప్తున్నాను. మీరేం చేయాలంటే గ్రహించి దాన్ని క్యాచ్ చేసుకోవాలా, గ్రహించి దాన్ని పట్టుకోవాలా, వాక్యాన్ని పట్టుకోవాలా. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో, నీ హృదయము నా మాటలను గట్టిగా పట్టుకొని నిమ్ము అని రాయబడింది. దేవుని మాటలు ఎట్లా పట్టుకోవాలా? జారిపోకుండా పట్టుకోవాలా మాటలు. చేపలు పట్టుకునేటోళ్ళు ఎట్లా పట్టుకుంటారు? చల్లుగా పట్టుకుంటారా? చల్లుగా పట్టుకుంటే చేపలు ఏమవుతాయి? జారిపోతాయి. మీకు కూడా తెలుసు. స్నానం చేసేటప్పుడు సబ్బు ఎట్లా పట్టుకోవాలా? లూజుగా పట్టుకుంటే 10 సార్లు కింద పడుతుంది. దాన్ని బిర్రుగా పట్టుకోవాలా, జారిపోతుంది లేకపోతే. కాబట్టి వాక్యములు కూడా దేవుని మాటలు జారిపోకుండా ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలా, వాటిని హత్తుక్కోవాలని చెప్పి హృదయం అనే పట్టుదలతో పట్టుకొని నిమ్ము అన్నాడు.
దేవుని మాటలు ఎట్లా వినాలా? పట్టుదలతో వినాలా, శ్రద్ధగా వినాలా, పట్టుకోవాలని చెప్పి రాయబడింది. సరే, దైవజనుడు చెప్పినాడు, గొడ్డలు తేలింది కదా, పట్టుకపోన్నాడు. వెంటనే పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ స్థలంలో దైవజనుడు ఉండడం వలన ఆడ ఏర్పడిన లోటు, కొరత అనేది తీరిందా, తీరలేదా? తీరింది. నువ్వు మాతో రా అన్నప్పుడు తీరింది. నువ్వు మాతో ఉండాలా అన్నప్పుడు కొరత తీరింది. ఇప్పుడు దేవుడు మనతో లేడనుకో, అక్కడ దైవజనుడు లేడనుకో, గొడ్డలి తేలుతుందా? తేలదు. దైవజనుడు ఆ స్థలంలో ఉన్నందుకు పోగొట్టుకునేది దొరికినందుకు అతనికి సంతోషం కలిగిందని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. మనకందరికి తెలుసు కదా, లూకాసు వార్త 15వ అధ్యాయం తెలుసు అందరికీ. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు. 3 తప్పిపోయినట్టువే. గొర్రె తప్పిపోయింది, నాణెం తప్పిపోయింది, తర్వాత కుమారుడు కూడా తప్పిపోయినాడు. 3 దొరికినారా? 3 పోయినారా? 3 దొరికినారు. గొర్రె దొరికింది, నాణెం దొరికింది, తప్పిపోయిన కుమారుడు దొరికినాడు. యేసు ప్రభు మనకు దొరికినాడు. నేను వెదకని వారికి దొరికి తిని అన్నాడు. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను. వెదుకుడి దొరుకును. ఏం వెతుకుతున్నాము? వజ్రాలు. కాలువలో గాజలపల్ల దాటినాక సర్వనరసింహుడు అనేది ఒక వంకు ఉంది, దాంట్లో పోయి ఎతుకుతున్నారు. తాపిలు తీసుకుపోయి, ప్లేట్లు తీసుకుపోయి, ఏ మర్ర ఇట్లా గెలుకుతున్నా అంటే వజ్రాల కోసం. ఇక్కడ కూడా పెరవలికి తుగ్గలకెళ్ళి కూడా వజ్రాలు ఎత్తుకొనికి పోతుంటారు. వెతకర్రా, వాక్యాన్ని వెతకర్రా నాయన అంటే, మేము వజ్రాలు ఎతుకుతాము, అవి ఎతుకుతాము, ఇవి ఎతుకుతామనే పనులు ఉన్నారు తప్ప దేవుని వాక్యాన్ని వెతికేవాడు ఒక్కడూ లేడు. గ్రంథములు అంటా ఉన్నాడు, వెదుకుడి దొరుకుని అన్నాడు. గ్రంథాన్ని వెతుకుతా ఉంటే దొరుకుతుంటాయి అంతే. గ్రంథాన్ని చదువుతూ ఉంటే దొరుకుతుంటాయి. చదవకపోతే ఏం దొరకవు. దొరికించుకోవడం అంటే గ్రంథాన్నే. ఇప్పుడు కొన్ని లక్షల ప్రసంగాలు ఉంటాయి బైబిల్లో. 1 కాదు, 2 కాదు, లక్షలు ఉంటాయి. దాదాపు 92 నుంచి 1992 నుంచి వాక్యం చెప్తానే ఉన్నాము, వాక్యం వింటానే ఉన్నాము. ఏమన్నా తగ్గిపోయిందా, తరిగిపోయిందా, కరిగిపోయిందా వాక్యం? 92 నుంచి ఇదే వాక్యం ఉంది. ఇంకా మనం అదే చెప్పుకుంటున్నామా, వేరేది వచ్చిందా? ఆ వాక్యమే. నువ్వు ఎన్నేళ్ళు భూమి పుట్టిన కాడ నుండి ఈ భూమి అంతరించిపోయేంత వరకు కూడా అదే వాక్యమే, వేరేది ఉండదు. అంటే వాక్యము ఉన్నతమైంది, శ్రేష్టమైంది, అమూల్యమైంది. ఇది తరగంది, నిరంతరం ఉండేది, శాశ్వతంగా ఉండేది ఏంటంటే వాక్యమే. కొందరు ఎప్పుడన్నా మాట్లాడుకునేటప్పుడు, కొట్లాడుకునేటప్పుడు పొరపాటున ఏదన్నా మాట అన్నారనుకో, ఆ మాట నిలబడిపోతుందా లేదా? అదైతే ఎప్పుడు మతికి పెట్టుకుంటారు తెలిసిన. 20 ఏళ్ళ కిందట ఈ మాట అన్నాడు ఆయన అని, అది ఎప్పుడు మెదులుతుంటుంది. వాక్యం మెదులుతుంటుందా లోపల? వాక్యం మెదలదు. దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లు తందంట. వాక్యంతో పొర్లు తందంట దావీదు హృదయము. మన హృదయము లోకముతో ఉన్న మాటలతో నిండుకొని పొర్లు తంటుంది. ఎప్పుడెప్పుడు చెప్పాలా? అక్క ఎప్పుడు వచ్చేది పొలం ఇంటికి ఎప్పుడు చెప్పాలన్నా, ఇట్లా జరిగింది, అట్లా జరిగిందని ఇట్లాంటి ఆలోచన కలిగి ఉంటాం తప్ప వాక్యాన్ని నింపుకుందాము, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము, వాక్యాన్ని అర్థం చేసుకుందామన్న ఆలోచనలు ఉన్నాం. ఇది మన పాఠం ఏంటంటే, దైవజనుడిని వాళ్ళు పిలుచుకోపోవడం వలన వాళ్ళకి ఏర్పడిన ఇబ్బంది, ఆ కొరత, ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ఆ దైవజనుడు ఉండడం వల్ల పరిష్కారం దొరికింది. ఒకవేళ దైవజనుడు లేకపోతే వాళ్ళకు పరిష్కారము దొరకదు. ఇదే రాజుల గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనములో, సునేము పట్టణములో గనురాలైన స్త్రీ ఉంది. ఆమె అనింది తన భర్తతో, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అన్నాడు. ఆ భక్తిగల దైవజనుడికి సునేమిరాలు, గనురాలు తన
భర్తతో చెప్పి గోడ మీద ఒక సపరేట్ ఒక గది ఏర్పాటు చేయించింది. ఆ గదిలో ఒక మంచం ఉంది, బల్ల ఉంది, పీట ఉంది, దీపం ఉంది. 4 మంచము, బల్ల, పీట, తర్వాత దీపము, ఇవన్నీ ఏర్పాటు చేసి పెట్టింది. ఆ దారిన ఆ మార్గమున వచ్చి పోయినప్పుడల్లా ఆ ఇంటిలో బస చేసి ప్రార్థన చేసుకొని దైవజనుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈమె మన యందు ఇంత శ్రద్ధాభక్తులు చూపుటకు ఈమె ఏమి చూసి మన మీద ఇంత దయ తెలిసింది అని చెప్పి దైవజనుడు పనివాడైన గేహజీతో చెప్పినాడు. ఈమెకి ఏ కొరత ఉందో, ఏ సమస్య ఉందో, ఏ ఇబ్బంది ఉందో అడుగుపో అని చెప్పి పనివాడైన గేహజీకి దైవజనుడు ఎలీషా చెప్తే, ఏమ్మా నీకేమన్నా ఇబ్బంది ఉందా? రాజ్యం కావాలన్నా, పొలం కావాలన్నా, ఏదన్నా రాజు దగ్గర పంచాయతీ చేయాలన్నా, ఏదో చెప్పు అంటే, నాకు ఏది అవసరం లేదయ్యా, దేవుడు సమృద్ధికి ఇచ్చినాడు, ఏమి ఇబ్బంది ఏమి లేదు అని చెప్పింది. ఏమి ఇబ్బంది లేదని పోతుంటే పక్కన వాళ్ళు చెప్పినారు పిలిచి గేహాజీగా, 100 ఎకరాలు ఉందా, మంచి పొలం ఉంది, బిల్డింగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏమి లేదంటే సంతానం లేదని చెప్పినారు. వెంటనే పోయి దైవజనుడికి చెప్పినాడు గేహాజీ, వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో పిల్లలు లేరు, సంతానం లేదని చెప్పినాడు. వెంటనే దైవజనుడు వచ్చి ఒక మాట అన్నాడు, ఏం లేదమ్మా, సంవత్సరానికి నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడని దైవజనుడు చెప్పినాడు. అబద్ధం చెప్పాకు అనింది ఆమె. అబద్ధం కాదమ్మా, నిజమే చెప్తున్నా అని చెప్పినాడు దైవజనుడు. అయిపోయా. దైవజనుడు చెప్పినట్లు మరుసటి సంవత్సరము సునేమిరాలకు గన్రాలకు ఒక కుమారుడు పుట్టినాడు. ఆ కుమారుని వయసు ఇప్పుడు 12 ఏండ్లు. నువ్వెట్లా చెప్తున్నావన్నా నేను అనొచ్చు, మీరు నువ్వు చూసినావా అనొచ్చు, కానీ అట్లాంటి సంఘటనలు జరిగిన కారణాల్లో 12 ఏండ్ల వయసు ఉంది పిల్లలకు 12 ఏండ్ల వయసు ఉంది. కాబట్టి ఆ వయసులో ఉన్నప్పుడు పొలానికి ఓజలు ఎత్తుతున్నారు, పొలానికి తొలకపోయినారు. ఆ పొలంలో అతనికి తలనొప్పి వచ్చింది, పిల్లోనికి పార్శ్వ నొప్పి వచ్చింది, మైగ్రైన్ తలనొప్పి వచ్చింది, తలపోటు వచ్చిందని చెప్పి ఏడుస్తూ ఉంటే, రే నాయన మీ అమ్మకాటికి పోరన్నాడు వాళ్ళ నాయన. వాళ్ళ అమ్మ దగ్గర పోయి తల్లి దగ్గర ఆమె నిద్ర వచ్చింది, తొడ మీద నిద్రలోనే పానం పోయింది, పిల్లవాని పానం పోయింది. ఏమన్నా ఏడ్చింది ఆమె, మా పిల్లోడు వాయనని చెప్పి బాధపడి ఏడ్చి ప్రలాపించి గొల్లు గొల్లు చేసి పెట్టిందా? ఏం చేయలేదు, ధైర్యంగా ఉంది. ఎందుకు ధైర్యంగా ఉందంటే ఆమెకున్న ధైర్యం ఏంటంటే దైవజనుడు ఉన్నాడు, చెప్పినోడు ఇక్కడనే ఉన్నాడు, నీ కుమారుడు పుడతాడు అని చెప్పినటువంటి దైవజనుడు మన మధ్య ఉన్నాడు అన్న ధైర్యంతో ఆమె ఏం చేసింది, పనివానికి చెప్పింది, గాడిద గంత గట్టమనింది, గాడిదను త్వరగా దోలమని చెప్పింది. మొత్తం మీద కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి ఆమె పోయింది. ఎలీషా దగ్గర పనివాడు ఉన్నాడు కదా గేహజీ, ఆమె వచ్చంటంగానే అక్కడే ఆగు రావాకు, లోపలికి రావాకంటున్నాడు. దైవజనుడు అన్నాడు ఆమెను రాని అన్నాడు. పనివాడు ఆటంకం చేస్తే దైవజనుడు రాని అన్నాడు. ఆమె మనోవ్యాకులంతో ఉంది, దేవుడు నాకు అదేదో బయలుపరచలేదు, ఆమె బాధతో దుఃఖంతోంది, ఆమె నా దగ్గరికి రాని అన్నాడు. దగ్గరికి వచ్చానే, అయ్యా నన్ను భ్రమ పెట్టవద్దు అని నీకు ముందే చెప్పలేదా? ఎందుకు ఇట్లా చేసి పెట్టావు? నాకు కుమారుడేమో ఇచ్చినావు, కుమారుడు చనిపోయినాడు, నాకు ఈ బాధ ఎందుకు అని చెప్పి గోజాడుతూ ఉంది, బతిములాడుతూ ఉంది. మనోడు గేహజీ పనివాడు, నేను పోతలేయా, నీకు అంత కష్టం లేకుండా నేను చూసుకుంటాలే అన్నాడు. ఎవరు? గేహజీ. ఎలీషా దగ్గర ఉన్న రాజదండం తీసుకొని బయలుదేరినాడు గేహజీ. గేహజీ ఎట్టుటోడు మనకందరికి తెలుసా తెలియదా? గేహజీ నయమాన్ తీసుకొచ్చేటివి ఏం చేస్తాడు? నయమాన్ తీసుకొచ్చినవి దైవజనుడు వద్దన్నాడు. గేహజీ కూడా ఏమనాలా? వద్దనాలా? గేహజీ వద్దనిలే, నీకు వద్దకపోతే నాకు కావాలంటున్నాడు. అలాంటి మనుషున్నోడు పోయి, అలాంటి హృదయము ఆలోచన తలంపు కలిగినోడు పోయి, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుణ్ణి, ఎవరిని ఎత్తిన చేయబెట్టలేదు, ఎవరిని ముంచలేదు, నేను ప్రార్థన చేస్తాను, దయం పోతాడు చూడు, లేకపోతే చచ్చిపోయినాడు బతుకుతాడు చూడు అని చెప్పి గేహజీ రాజదండం తీసుకుపోయి అట్లా పెట్టినాడు ముఖం మీద పిల్లోనికి. పిల్లోడు నుసల్లే మంచం చుట్టూ తిరుగుతున్నాడు. పిల్లోడు కదల్లే. ఇంకా బయటికి వచ్చినాడు. ఏం రా గేహజీ ఏం అంటే, అబ్బో నాదేం కాలేదు అన్నాడు. సరే నువ్వు పక్కకు వా,
నువ్వు పక్కకు వా అన్నాడు. తర్వాత ఆడ గ్రంథంలో ఏం రాయబడిందంటే, ఆ గనురాలైన స్త్రీ దైవజనుని పాదములు పట్టుకొనెను, నువ్వు వస్తేనే తప్ప నేను పోననింది. అది మనకు కావాల్సింది అంశము. దైవజనుడిని నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్తే దైవజనుడు బయలుదేరి వచ్చినాడు. అప్పుడు ఆ దైవజనుని కొరకు కట్టిపెట్టిన గదిలో, ఆ రూములో మంచం మీద మండబెట్టింది చనిపోయిన పిల్లవాడిని. వెంటనే దైవజనుడు మంచం మీద పారదాసుకొని పిల్లవాని మీద కళ్ళల్లో కండ్లు పెట్టి ఏం చేసినాడో 7 సార్లు ఆ విధంగా చేయడం వలన పిల్లవాడు లేచి కూర్చుండి తుమ్మెను అనే మాట రాయబడింది. చనిపోయినాడు ఏం చేసినాడు? తుమ్మినాడు. తుమ్ముతానే శరీరంలో ఉన్న అవయవాలన్నీ మళ్ళీ పికప్ అయినాయి. కరెంట్ వచ్చానే రైస్ మిల్ ఎట్లాడుతుందో మన దైవజనుడు ప్రార్థన చేస్తానే అవయవాలన్నీ మళ్ళీ పికప్ అయినాయి. లేచి కూర్చుని మాట్లాడసాగను ఆ పిల్లవాడిని తల్లికి అప్పగించానని చెప్పి చూస్తున్నాం. గేహజీ ఎందుకు చేయలేకపోయినాడు? నమ్మకం లేదు. అంటే హృదయం మంచిది కాదు, ఆలోచన తలంపు మంచిది కాదు. కాబట్టి దైవజనుడిని పిలుచుకపోయినందుకు సునేమిరాలకు పని ఏమైంది? సఫలమైంది. చనిపోయిన పిల్లవాడిని బ్రతికించుకున్నది. కాబట్టి ఇది రెండోసారి చనిపోయిన వాడిని బ్రతికించడము ఎలీషాకు ఫస్ట్ టైమే. కానీ ఆయన గురువు ఇంకొక పిల్లవాడిని బతికించినాడు, తెలుసు కదా మీకు, ఏలియా. సారెఫత్ ఎదవరాలి కుమారుని ఏం చేసినాడు? ఏలియా బ్రతికించినాడు అని లేఖనాల్లో చూస్తున్నాం, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో. కాబట్టి దైవజనుడిని పిలుచుకొని పోవడం వలన పని సఫలమైంది అని దాని అర్థం. దైవజనుని తోలుకొని పోవడం వలన మునిగిపోయిన గొడ్డేలి తేలింది అని అర్థము. తర్వాత మనకందరికి తెలిసిన వాక్యమే, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఏలియాను దేవుడు పరలోకానికి కొంచెపోతున్నాడు. ఆ రోజు అది టైం తెలియదు, ఏ టైంలోనూ. ఆ రోజు అయితే కొంచెం గ్యారంటీ, టైం తెలియదు. గిల్గాలులో ఉన్నప్పుడు దేవుడు చెప్పినాడు, ఏలియా ఈరోజు నిన్ను పరలోకం తీసుకుపోతానంటే, నేను రెడీగా ఉండా ప్రభా, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను రానికి రెడీగా ఉండా అన్నాడు. ఇంకా మనాడు ఏలియా బయలుదేరినాడు. దేవుడు నన్ను బేతేలుకు పొమ్మన్నాడు, నేను పోతున్నాను, ఎలీషా నువ్వు ఇక్కడనే ఉండన్నాడు. నిన్ను విడిచిపెట్టి నేను ఆడికి పోతా, నీ ఎంబడి ఉంటా అంటున్నాడు. ఎవరు? ఎలీషా. నిన్ను విడిచిపెట్టాను అన్నాడు. సరే బేతేలు పోయినాక మళ్ళా నన్ను దేవుడు ఎరుకోకు పొమ్మన్నాడు, ఇంకా ఆడికి పోతున్నాను. ఇక్కడ ఉండు, ఇంకా బేతేల్లో ఉన్నాడు. బేతేల్లో కూడా ఉన్నాను, నీ ఎంబడి ఉంటా అన్నాడు. మళ్ళీ ఎరుకోకు పోయినాక దేవుడు అన్నాడు, ఎరుకోలో నుండి యోర్దాను పోవాలన్నాడు. ఇంకా ఎలీషా నువ్వు ఎరుకోలు ఉండు, ఇంకా నేను పోతాను అన్నాడు. నిన్ను విడిచిపెట్టాను. మళ్ళీ యోర్దానికి వచ్చినాడు. యోర్దానికి వచ్చానే అవతల ఒడ్డుకు పోయినారు. యోర్దాన్ దాటి అవతల ఒడ్డుకు పోయినారు. పోయినాక అబ్బాయి విడిచిపెట్టేటట్లేడే, పెద్ద పెన జరిగినేట, ఏం చేయాలబ్బా అని దేవుడు ఆలోచన చేసి అగ్నిరథాలను అగ్నిగురాలను పంపినాడు వాళ్ళిద్దరిని విడదీయనీకి. ఎవరిద్దరిని? ఎలీషాను ఏలియాను. ఏలి ఎక్కడ పోవాలా? పరలోకం పోవాలా. ఎలీషా ఎక్కడ ఉండాలా? భూమి మీద ఉండాలా, భూలోకములో. మరి ఇద్దరిని ఆడ తీసుకుపోతాడు? ఈయనకు పని ఉండే ఎలీషాకు. ఏలియా మిగిల్చిన పని ఎవరు చేయాలా? ఎలీషా చేయాలా. కాబట్టి ఎలీషాకు బాధ్యతలు అప్పగించినాక ఆయనను ఏలియా పరలోకం పోతుంటే దేవుడే ఎంటర్ అయ్యి ఇద్దరిని దూరం చేసినాడు. ఆవిడ పైకి పోతుంటే నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు రథము నీవే, రౌతుము నీవే అని గట్టిగా అరిచినాడు, కేకలు వేసినాడు. కానీ ఏలియా దగ్గర నుంచి ఒకటి పడింది పైనుంటి. ఏం పడింది? దుప్పటి. ఎందుకు పనికొచ్చాది దుప్పటి? కప్పుకోవడానికి కూడా పనికిరాదు, ఇది పాతదని చెప్పి పడేసినాడా? ఏం చేసినాడు? దుప్పటిని ఏం చేసినాడు? మీకు అర్థం కాదులేండి. యేసు ప్రభు సమాధిలో నుండి లేచినాక ఆడున్న వస్త్రాలను ఏం చేసినారు? మడత పెట్టినారు. అది గుర్తుపెట్టుకోండి. అవి తలాపున రుమాలు, ఆయనకు చుట్టిన వస్త్రాలు మడత పెట్టినారని చెప్పి సమాధిలో రాయబడింది. మంచం నుండి నిద్ర లేచనే బట్టలు ఏం చేయాలా? మడత పెట్టుకుంటే దరిద్రం రాదు. మడత పెట్టకుండా కప్పుకొని వాటినే పడేసిపోయినారనుకో, దరిద్రం వచ్చాది. ఇప్పుడు దుప్పటి పైనుండి కింద పడతానే ఏమైంది?
మడత పెట్టి ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి యొర్దాను నదిని కొట్టినాడు. కొడతానే 2 పాయలైంది. 2 పాయలైంది. 2 పాయలైతేనే దాటి ఇవతలకు వచ్చినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. అంటే ఏలియాను ఎలీషా అంటి పెట్టుకొని ఉన్నాడా? సరే నీ కొద్ది నువ్వో నా కొద్ది నేను ఉంటాడా? అంటి పెట్టుకొని ఉన్నాడు. మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎట్లా అంటి పెట్టుకొని ఉండాలా? ఏలియా ఎలీషాను ఎట్లయితే కనిపెట్టుకొని ఉన్నాడో మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును అట్లా కనిపెట్టుకొని ఉండాలా. ఈరోజు సాయంత్రం అవుతుంది, 6:30 దాటుతుంది, ఈరోజు చర్చి ఉంటుంది కదా, తొందరగా పోవాలా చర్చికి అన్న అపలాజన ఆసక్తి ఉంటే, అలాంటి అపలాజన ఆసక్తి ఎవరికైతే ఉంటుందో అలాంటి వారి ఆలోచనలు దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. ఏం పోవాలే అని అనుకొని నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది దేవుడు కాదు. నష్టపోయేది దేవుడు కాదు, మనము. ఆయన సన్నిధిని ఎప్పుడే కానీ నిర్లక్ష్యము చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఎన్ని చెప్పినా 3 అయినాయా లేదా? 3 అయినాయి. ఏలియా ఎలీషా ఒకరికొకరిని అంటి పెట్టుకొని ఉన్నారు. సునేమిరాలు దైవజనుడిని ఎలీషా పాదాలు పట్టుకొని ఇంటికి తోలుకపోయింది. పనివాడు, చెట్లు నరికే పనివాడు దైవజనుని తోలుకపోయినాడు. ముగ్గురికి పనులు సక్సెస్ అయినాయి. ఇప్పుడు మందిరానికి వచ్చిన మనము యేసు ప్రభువుని ఏం చేయాలా? మన ఇంటికి పిలుచుకొని పోవాలి. అది యేసు ప్రభువుని ఏం చేయాలా? ఇంటికి పిలుచుకొని పోవాలా? నాయనా నువ్వు మందిరంలో ఉండు స్వామి, మేము ఇంట్లోకి పోతున్నాము, నువ్వు మందిరంలో ఉండు బాగుంటుంది అని చెప్పి మందిరంలో పెట్టి పోవాలా. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభువును పిలుచుకొని పోయినారని దాని అర్థం. సరే, ఆదికాండము 32వ అధ్యాయంలో 32:26లో యాకోబు అనే మనుషుడు ఉన్నాడు. ఆయన ఏం చేసినాడంటే పెనుయేలులో ఒక్కడే మిగిలిపోయినాడు ఒక్కడే. ఆ రాత్రి వాళ్ళలా పంపించినాడు. భార్యలను, పిల్లలను, మందలను, గొర్రెల మందలను అన్నీ పంపినాక దేవుడు వచ్చి, ఏం యాకోబు ఈడేం చేస్తున్నావంటే, అప్పుడు దేవునితో సంభాషణ మొదలుపెట్టినాడు. నువ్వు నన్ను దీవించు, అప్పుడు వదిలిపెడతా, లేకపోతే నిన్ను వదిలిపెట్టాను అంటున్నాడు. ఏం రా ఇంత మొండికి తిరిగినావు? నన్ను వదిలిపెడితే నేను పోతాను, పరలోకం పోవాలి, నువ్వు ఇట్లా పట్టుకుంటే ఎట్లా? నాన్న నువ్వు ఆ మాట చెప్పు చాలంతే. నేను దీవించుతా అని చెప్పు, ఇడిచిపెడతా. ఆ మాట చెప్పేంత వరకు నేను నిన్ను వదలను అని చెప్పి బిర్రుగా పట్టుకున్నాడు. ఎవరిని? దేవుణ్ణి. మనం ఎట్లా పట్టుకోవాలా దేవుణ్ణి? యాకోబు ఎట్లా పట్టుకున్నాడు? బిర్రుగా పట్టుకున్నాడు, పోనీయకుండా. బిర్రుగా అంటే గట్టిగా పట్టుకున్నాడని, పోనీయకుండా పట్టుకున్నాడు. ఆయన తెల్లారు వచ్చింది నాయన, ఇది వదిలిపెట్టురా అంటున్నాడు. అన్నగాను విడిచకుండా అన్నాడు, నువ్వు నన్ను దీవించిందా తప్ప నేను విడిచిపెట్టినా అంటే ఇప్పుడేం దీవించలేదా? పోయేటప్పుడు ఒక్కడు పోయినాడు. పద్దనారాము నుండి హారానుకు ఒక్కడు పోయినాడు. లేయాను పెళ్లి చేసుకున్నాడు, రాహేలును పెళ్లి చేసుకున్నాడు, 12 మంది కుమారులను కన్నాడు. అక్కడ గొర్రెల మందలు ఉన్నాయి, జీతగాళ్ళు ఉన్నారు, మరి దాసిరాన్లు అందరు ఉన్నారు. 2 భాగాలు అయినారు, మందలు అయినారు. ఇంత దీవెన వచ్చినా కానీ ఇప్పుడు ఏమంటా అంటే నువ్వు నాతో ఉండాలి. అది దీవెన అంటే, నువ్వు నాతో ఉండాలి. దేవుడు ఎవరితో ఉండాలి? నాతో ఉండాలి. నన్ను దీవిస్తా అని చెప్పు. నేను భూమి మీద ఉన్నంతకాలం నువ్వు నాతో ఉంటాను చెప్తేనే నిన్ను వదిలిపెడతా, లేకపోతే లేదు నాయన ఉంటలేనైనా నీతో ఉంటాను అన్నగా నిన్నకున్నాడు అని ఇంక ఇట్ట వినేటట్టు లేడని చెప్పి దేవుని చేతిలో చిన్న కర్ర ఉన్నది, కర్ర తీసుకొని తొడ మీద అట్లా కొట్టినాడు. తురుగు తగిలింది, వదిలిపెట్టినాడు. తురుగు తగులుతానే వదిలిపెట్టినాడు. ఇంకా తెల్లాన్ని కుంటుకుంటూ వచ్చన్నాడు. ఏం నాయన ఇట్లా అయినావంటే ఏం చెప్పలే. హోషేయ గ్రంథములు అంటాడు, యాకోబు మొగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచినని రాయబడింది. మొగసిరి గలవాడై ఎవరితో పోరాడినాడు? దేవునితో పోరాడి ఓడిపోయినాడా, గెలిచినాడా? దేవుని మీద గెలిచిన మొట్టమొదటి మనుషుడు యాకోబు. ప్రార్థనలో మనం ఓడిపోయేది ప్రార్థనలోనే. ప్రార్థనలో గెలవాలి, అది దేవుడు చెప్పేది. మనం ప్రార్థనలో గెలవాలి. అడుగుడి ఇవ్వబడను, తట్టుడి వెదుకుడి దొరుకునన్నాడు. కాబట్టి అడగాలనా లేదా? ఇచ్చేంత వరకు అడుగుతుండాల్సిందే.
ఆయన చెయ్యని లేకపోతే లేదని చెప్పి మానుకోకూడదు. నువ్వు పనికి పోయింటావు, కూలి ఇప్పించుకోవాలా. కూలి ఇప్పించుకోవాలంటే 10 సార్లు వాయిదా వేసింటాడు, అందుకని మర్చిపోతా. కనపడినప్పుడల్లా మతికి చేస్తున్నావు, ఏమా కూలి ఇవ్వకపోతేవి ఏయా అని అడగరు. అట్లా దేవుని దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏం చేయాలా? నువ్వు నాకు సాయం చేయి, నాకు సాయం చేయి, నేను మొరపెడతానా, నాకు ఇయ్యి అని విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని చెప్పి లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానం కూడా చెప్పినాడు. ఎట్లా ప్రార్థన చేయాలా? విసుగకుండా, విసుగు చెందకూడదు. ఎడతెగగా ప్రార్థన చేయండి అన్నాడు, విసుగక ప్రార్థన చేయండి అన్నాడు. యాకోబు ఏమాత్రం విసుక్కోలేదు, నువ్వు నన్ను దీవించితే తప్ప అన్నాడు. అందుకని దేవుడు యాకోబుని ఏం చేసినాడు? దీవించినాడు. పరసంబంధమైన దీవెన, పరలోక సంబంధమైన దీవెన అడిగినది యాకోబు. అబ్రహాము కూడా లోక సంబంధమైన దీవెన దేవుడు ఇచ్చాడు ఆటోమేటిక్. అన్నీ బైబిల్లో దేవుడు ఏమంటాడంటే, నా యందు విశ్వాసం ఉంచిన మీకు ఏమి అవసరం ఉన్నాయో అవన్నీ మినిమం నీడ్స్, తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, ధరించడానికి, మొత్తానికి ఏం కావాలో అన్నీ నేను ఇస్తాను, అందరితో పాటు ఇస్తాను. ఇవి మినిమం మీకు ఇవ్వాల్సిన బాధ్యత నాదే. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయగలిగిన దేవుణ్ణి నేను అన్నాడు. మీరు అడగక ముందే అంటున్నాడు. కాబట్టి మన మనసులో ఏముందో, మన తలంపు ఏందో, మన ఆంతర్యం ఏందో, మన ఆలోచన ఏంటో దేవునికి తెలుసా తెలియదా? అది వాక్యానికి సరిగా ఉండాలి. మనము ఏం అడగబోతున్నామో అడిగేటివి వాక్యానికి సరిగా ఉండాలి, వాక్యానికి తగినట్లుండాలి. వాక్యానికి పైగా కానీ వాక్యానికి తక్కువ కానీ ఉండకూడదు, సరిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. వాక్యాన్ని మించి ఆశ ఉండొచ్చు కానీ ఏముండకూడదు? అత్యాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు. ప్రతి మానవునికి ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేడు. దురాశ గర్భము ధరించి పాపము గనక, పాపము పరిపక్వమై ఏం కనింది? మరణాన్ని కనను. దురాశే మరణానికి కారణమవుతుంది, పాపానికి. కాబట్టి గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు ఇలా దేవుడు మనతో ఉండాలని. రూతు గ్రంథం తెలుసు కదా మనకందరికీ. నయోమి, రూతు, ఓర్పా. సరే, బెత్లెహేం బయలుదేరొచ్చు అన్నారు. సుమారుగా 3-4 కిలోమీటర్లు వచ్చినారు మోయాబు దేశం దాటి. వచ్చినాక ఆగి ఒక స్థలంలో ఇద్దరిని పిలిచింది నయోమి. ఓర్పా, రూతు ఇక్కడ రండి, మీరు మీ దేశాన్ని ఇవ్వండి, మీ తల్లిదండ్రుల ఇంట్లోకి ఇవ్వండి. దేవుడు నాకు అన్యాయం చేసినాడు, నేను రిక్తురాలను, నా దగ్గర ఏం లేదు, కాబట్టి నా ఎంబడి వచ్చే మీకేం ప్రయోజనం ఉండదు, నేను బెత్లెహేం పోతున్నాను, తిరిగి మీ తల్లిదండ్రుల ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పి సలహా ఇచ్చింది. ఇచ్చే ఓర్ప ఏం చేసిందంటే, మంచి సలహా చెప్పినావు నువ్వు, నాకు ఇలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్ సలహా ఎవరు ఇవ్వరు, మంచి సలహా ఇచ్చినావు, నేను నా తల్లిదండ్రుల ఇంటికి పోతానని చెప్పి నయోముని ముద్దు పెట్టుకొని ఇరిసపెట్టిపోయింది. తర్వాత రూతు, ఏమ్మా మీ అక్క పోతుంది కదా, మరి మీ చెల్లి సహోదరి పోతుంది కదా, మరి నీ సంగతి ఏంది? ఏమంటుంది, నేను పోను, నేను ఇరిసపెట్టి పోను, నేనేం చేస్తా అంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతా అని చూపెట్టుకొని వచ్చింది. నయోముని చూపెట్టుకొని వచ్చింది. ఎవరన్నా ముషులను చూపెట్టుకొని నమ్మకంగా ఉండేటోళ్ళు ఉన్నారా ఈరోజు కుటుంబాల్లో? ఎవరు లేరు. కానీ రూతు నయోమి దేవుడే దేవుడు. నయోమి ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నిన్ను విడిచిపెట్టాను అనింది. రమ్మ ఎందుకు, మనసు కుదిరినదని నయోమి తెలుసుకొని ఇంకా ప్రయాణం చేస్తామని చెప్పి మాట్లాడకుండా బెత్లెహేం వచ్చేంత వరకు మౌనంగా ఉన్నారు. ఎవరికో ఆరంభములు వచ్చినారు. నయోమి మీద నమ్మకంతో, విశ్వాసంతో, నయోమి ఏ దేవుణ్ణి అయితే నమ్మిందో ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నన్ను దీవిస్తాడన్న నమ్మకముతో అంటి పెట్టుకొని విడిచిపెట్టకుండా ఉన్నందుకు దేవుడు రూతుకి ఏమైనా అన్యాయం చేసినాడా? చేయలేదు. ఎంత ఆశ్చర్యమో చూడండి. పరిగేరుకున్న సేనికి యజమానురాలైంది. పరిగేరుకున్న సేలో
యజమానురాలైంది. తర్వాత వాక్యం మోడుబారిన జీవితాన్ని చిగురింపజేసినాడు. ఏకాంగులను సంసారులుగా చేసేవాడు దేవుడు అని గ్రంథంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఎవరు? రూతు. నయోమిని విడిచిపెట్టి ఓర్ప మాదిరి పోయింటే వంశావళి ఉండేదా? ఉండేది కాదు. కాబట్టి నయోమి దేవుడే దేవుడు అని చెప్పి ఆ నమ్మకముతో వచ్చింది కాబట్టి ఆ నమ్మకాన్ని దేవుడు కూడా ఒమ్ము చేయలేదు. ఎట్లా ఉండాలంటే కోతి పిల్లలు చూసినారు కదా, కోతి పిల్ల కోతిని ఎట్లా పట్టుకుంటుంది? కోతిలా ఈ చెట్టు ఎగిరి ఆ గోడ ఎగిరి అది ఎగిరి ఇది ఎగురుతానే కానీ అడుగున పొట్టకు అతుక్కొని ఉంటుంది. ఏం చేస్తుంది? విడిచిపెడుతుందా? ఎప్పుడే కానీ విడిచిపెట్టదు. మన ప్రభును అట్లా అతుక్కొని ఉండాలి, అట్లా పట్టుకొని ఉండాలని. జ్వరం వచ్చే తుమ్ముతూ ఊడిపోయేటట్టుండకూడదు. విశ్వాసం ఎట్లా ఉండాలా? హత్తుకొని ఉండాలా. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, ఏదొచ్చినా ప్రభును హత్తుకొని ఉండాలా, విడిచిపెట్టకూడదని చెప్పి వాక్యం చెప్పేది. ప్రభు అంటాడు, మిమ్మల్ని విడవను, మిమ్మల్ని ఎడబాయను, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మనం నమ్మిన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పి లేఖనాలు చూస్తున్నాం. మరి నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం అందరికీ నోటెడ్ అయినది. అందరు రాసుకుంటారు వాహనాల మీద. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషే అంటున్నాడు, ప్రభా నువ్వు మాతో ఉంటేనే మేము ముందుకు సాగుతాం, లేకపోతే లేదు, ప్రయాణము సాగదన్నాడు. అంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, బయలుదేరు. పగులు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము తోడుగా ఉండి నడిపించినాడా లేదా? మరి ప్రపంచానికి సృష్టికర్త దేవుని యందు విశ్వాసం ఇచ్చిన మనము విశ్వాసంలో ఎందుకు బలహీనం అయిపోతున్నాము? ఆ దేవుడే ఇప్పుడున్న దేవుడు కూడా, వేరే దేవుడు లేడు. మన దేవుడు మార్పు లేని దేవుడు, సదాకాలం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుడు అగ్నిస్తంభంగా ఉండి మేఘస్తంభముగా ఉండి నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, 40 ఏళ్ళు అరణ్యములో మన్నా కురిపించిన దేవుడు ఈరోజు జీవాహారముగా వాక్య రూపములో మన మధ్యన ఉన్నాడు. ఆయనను మనము విడిచిపెట్టకూడదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో దాదాపు 70 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళ గురించి లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. నేనే పరలోకము నుండి వచ్చిన జీవాహారమును, ఈ ఆహారమును తినువాడు భుజించువాడు ఎన్నటికీ చనిపోడు. ఆహారం నేనే, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి, మీరు నిరంతరం బతుకుతారని యేసుప్రభు బోధ చేస్తుంటే, అబ్బో ఇది ఎక్కడి మాటలు నాయన, మేమేడదిందాము నిన్ను అని అందరూ వదిలిపెట్టిపోయినారు. అందరూ విడిచిపెట్టిపోయినారు. 6వ అధ్యాయం 63, 62 వచనాల్లో పేతురు దగ్గరకు వచ్చి, ఏం పేతురు అందరూ పోతున్నారు కదా, మరి మీ సంగతి ఏంది అన్నాడు. మేమెక్కడ పోతాం ప్రభా, నీవే నిత్యజీవము కలిగిన మాటలు కలిగిన వానివి, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి పోము, సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము అన్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడిస్తున్నాడు? యేసుప్రభును. 12 మంది విడిచిపెట్టి వచ్చినాము, ఇంకా నిన్ను పట్టుకొని వచ్చినాము, నిన్ను వదిలిపెట్టి మేమేటికి పోతాము, మేము ఎక్కడ పోము. ఆ మాట చెప్పినందుకు యేసుప్రభు ఏమన్నాడంటే, ప్రపంచ పునర్జన్మమందు ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రముల వారి సింహాసనం మీద మీరు ఆసీనులై ఉంటారు, తీర్పు తీస్తారని చెప్పినాడు. నమ్మకంగా ఉండాలా, విడిచిపెట్టకుండా ఉండాలా. రోమపత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 38వ వచనం అనుకుంటాను. అక్కడ ఏమంటాడంటే, క్రీస్తు ప్రేమ నుండి కరువైనను ఉపద్రవమైనను వస్త్రహీనతైనను మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరవన్నాడు పౌలు దైవజనుడు. మనకు కరువు వచ్చినా, తెగులు వచ్చినా, జ్వరం వచ్చినా, నొప్పులు వచ్చినా, ఏడున్నాడన్న దేవుడు, అబ్బా మమ్మల్ని వదిలిపెట్టినాడన్నా, మర్చిపోయినాడు, ఇంకా మాకు అవసరం లేదు అంటే దైవ గ్రంథంలో అంటా ఉన్నాడు, క్రీస్తు ప్రేమ నుండి ఏవి ఎడబాప నేరమంటున్నాడు. దేవునికి దూరము చేయవు. అనారోగ్యము దేవునికి దూరం చేస్తుందా? సాతానుడు ఇప్పుడు గ్రంథములో యోబు అనే భక్తుడు ఉన్నాడు. యోబు అనే భక్తుడిని దేవునికి దూరం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినాడు సాతానుడు.
నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా యోబు ఏం చేసినాడు? దేవునికి దూరమైనాడా? దేవునికి దూరం కాలేదు. దేవునికి యథార్థతను విడిచిపెట్టలేదు అని రాయబడింది. తన నోటి మాట ద్వారా నేను పాపము చేయలేదు అని రాయబడింది. దేవుణ్ణి దూషించలేదు. భార్య వచ్చి చెప్పింది, నీవు అన్ని పోగొట్టుకున్నాక ఏం బతుకుతున్నావు? దేవుణ్ణి దూషించి ఏం కావాలంట? మరణం కానింది. అబ్బా, ఎంత బెస్ట్ సలహా ఇచ్చిందో చూడు జ్ఞానవంతురాలు. యోబు భార్య అందరూ పోయినాక నువ్వెందుకున్నావంటండి. అప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు. దేవుని వలన మనము సుఖమే పొందాలనా, దుఃఖం పొందకూడదా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. మరి ఆమె ద్వారానే మళ్ళా 10 మంది పిల్లలు, టోటల్ 10 మంది, 3 కుమార్తెలు 7 కుమారులు గనింది అని చెప్పి గ్రంథంలో రాయబడింది. 200 దీవెన పొందుకున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టినందుకు, యథార్థతను విడిచిపెట్టలేదు అని రాయబడింది. యోబు ఏం విడిచిపెట్టలేదు? యథార్థతను విడిచిపెట్టలేదు. మొట్టమొదట ఈ ప్రపంచంలో సాతాను ఓడించిన వాడు యోబే. తర్వాతనే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాక ఓడించింది. మరణాన్ని ఏం చేసినాడు? యేసుప్రభు ఓడించినాడు. మరణం ఓడిపోయింది. కాబట్టి దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఈరోజు మన అంశం సబ్జెక్ట్ ఏంటంటే యేసు ప్రభు మనతో ఉండాలా. ఎవరో ఒక భక్తుడు పాట పాడు, నీ ఉంటే చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అని పాట పాడినాడు. చాలా బాగుంది ఆ పాట కదా, హైలైట్ అయింది ఆ పాట ఆ దినాల్లో. కాబట్టి దైవ సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రభును వెంట తీసుకొని పోవాలి అని చెప్పి దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాం. చెప్పిన ఉపమానమే కానీ మళ్ళా చెప్పాలని అనిపించలేదు. ఇన్నేదే అది మళ్ళీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఒక గ్రామంలో ఎవరెవరికి ఏ కొరతలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి వారు తీసుకొని పోండి అని చెప్పి రాజు అన్నీ పెట్టుకున్నాడు. డబ్బు, బంగారము, పొలాలు, బిల్డింగులు, ఇంకా అన్నీ కావాల్సినవి అన్ని వస్త్రాలన్నీ పెట్టుకున్నారు. అయితే ఒక్కొక్కరు ఏం కావాలో తీసుకొని పోండి, మోయగలిగినంత తీసుకుపోండి అన్నాడు రాజు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు వచ్చి బంగారం కావాల్సిన బంగారం మోసుకొని పోతున్నారు, డబ్బు కావాల్సిన డబ్బు మోసుకొని పోతున్నారు. రిజిస్టర్ కాగితాలు, పొలాలు కానీ బిల్డింగులు కానీ కావాలంటే తీసుకొని పోతున్నారు. ఎవరికి ఏం కావాలి? అందరూ పోయినాక లాస్ట్లో ఒక ముసలోడు మిగిలినాడంట. ఏం నాయనా నీకేం కావాలంటే అక్కడిక్కడ చూసినాడంట. ఏం కావాలో చెప్పు అంటున్నాడంట. ఏం కావాలంటే మెదల కాకుండా ఉన్నాడు. ఏం రా పలుకురా నాయన, ఏం కావాలో చెప్పు అంటే, ఇవన్నీ డబ్బు వద్దు, బంగారం వద్దు, పొలం వద్దు, ఇండ్లు వద్దు, వస్త్రాలు వద్దు, ఏ వద్దు, నువ్వే కావాలని చెప్పి భుజాల మీద ఎక్కించుకొని పోతున్నాడంట ఇంటికి. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేయాలి మనము? మనకు లోకము, పొలము, ఇండ్లు, బంగారము, వస్త్రాలు ఇవి కాదు. మనకు కావాల్సింది ఎవరు? దేవుడు. దేవుని తీసుకొని పోవాలా ఇంటికి అని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాళ్ళు, దైవజనుడు వాళ్ళ దగ్గర ఉండడం వలన, దేవుడు వాళ్ళ దగ్గర ఉండడం వలన వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకి ఏర్పడిన కొరత, ఇబ్బంది, సమస్య పరిష్కారము అయింది అని లేఖనాలు చూస్తున్నాం. కాబట్టి మనం ఇంటికి పోయేటప్పుడు యేసుప్రభుని వెంట పెట్టుకొని, ఈరోజు రానైనా జక్క ఇంటికి పోయినాము, మా ఇంటికి కూడా రా అన్నట్లు యేసుప్రభుని ఏం చేయాలా? వెంట పెట్టుకొని పోవాలని దైవ గ్రంథం చెప్తా ఉంది. చివరిలో 633వ పాట అనుకుంటా. నా తల్లి నన్ను మరచినా, నరులెల్లా నన్ను విడచినా, నా తల్లి నన్ను మరచినా, నరులెల్లా నన్ను విడచినా, నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా, నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా, పరిశుద్ధుడా ప్రభు యేసయ్యా, పరిశుద్ధుడా ప్రభు యేసయ్యా,
మనసారా కీర్తింతు ముదమాన సేవింతు మనసారా కీర్తింతు ముదమాన సేవింతు నా తల్లి నన్ను మరచినా నరులెల్ల నన్ను విడచినా కరువైన చెర అయిన వెనుదీయను ఆ మృత్యువెదురైన నేనెరువను కరువైన చెర అయిన వెనుదీయను ఆ మృత్యువెదురైన నేనెరువను ఈ బూదిగంతముల నిన్ను చాటెదానే ఈ బూదిగంతముల నిన్ను చాటెదానే నీ సాక్షిగానే జీవించేదాను నీ సాక్షిగానే నా తల్లి నన్ను మరచినా నరులెల్ల నన్ను విడచినా. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఈరోజు వాక్యములో నేరుగా స్పష్టముగా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రములు నాయన. అలనాడు ప్రభువా, దైవజనుడు ఏలియా, దైవజనుడు ఎలీషా ఉన్న కాలముల ప్రభువా, వారు పిలుచుకొని పోయినప్పుడు మీరు సహాయం చేసినారు. వారికున్న ఇబ్బందిని, కొరతను, సమస్యను పరిష్కారం చేసినారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన మా మధ్యన వాక్య రూపములు ఉన్నారు, మాతో ఉన్నారు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున సదాకాలం నేను మీకు తోడై ఉంటానని చెప్పిన రక్షకుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ప్రభా వాక్యాన్ని కలిగి, భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి, దీన మనసు కలిగి మా ప్రియరక్షకుని వలె మేము నడవడానికి దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుల స్తోత్రాలు నాయన. మీరు మాతో ఉంటే సమస్తం ఉన్నట్లే ప్రభా, మీకు స్తోత్రములు నాయన. ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదన్నాడు నాయన ఆసాపు అనే భక్తుడు. ఆకాశమందు నువ్వు నాకుండగా ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదన్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. నిజమే ప్రభా, పరలోకం శాశ్వతమైనది, మీ వాక్యము శాశ్వతమైనది ఆయన. మీరు శాశ్వతంగా ఉన్నారు, దానికోసం ప్రయాసపడటకు కృప చూపండి. విన్న వాక్యము హృదయాల్లో భద్రపరుచుకొని మిమ్మల్ని హత్తుకొని విడిచిపెట్టకుండా ముందుకు సాగుటకు దయ చూపుదురని, మమ్మల్ని అందరినీ కాపాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.